అమరావతి సచివాలయంలో హోంశాఖ మంత్రిగా బంగళపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ 2వ బ్లాక్లోని బాధ్యతల స్వీకరణకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు డీజీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు దయ, చంద్రబాబు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్న అనిత రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా శాంతి భద్రతలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి. ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 days ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. దాని మీదే మేమందరం కూడా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈ రోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలా మంది చంద్రయ్యని ఫేక్ పోస్ట్ చంపారు, ఇంకా చాలా మంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాధితులు చాలా మంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో వాళ్ళు కనుక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రీఓపెన్ చేస్తాము. మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం.